మంచిర్యాలలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సంజయ్ గనేటి అన్నారు. అయితే అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం వేగంగా అమలవుతుందని, తెలంగాణలో మాత్రం వెనుకబడిపోయిందని తెలిపారు. పథకం అమలుపై 7 శాఖల అధికారులతో అవగాహన సమావేశం ఏర్పాటు చేశామని, 18 రకాల వృత్తిదారులను బలోపేతం చేయడానికి పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఎక్కడ అవినీతికి పైరవీరులకు ఆస్కారం లేకుండా ఆన్లైన్ ద్వారా ఈ పథకాన్ని అప్లై చేసుకునే అవకాశం కల్పించారని, ఆర్థికంగా వెనుకబడిన వారిని అభివృద్ధిలోకి తీసుకురావడానికి మోదీ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. జిల్లా చాలా వెనుకబడినది. ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో 1,50,000 మంది ఆన్లైన్లో అప్లై చేయడం జరిగింది. ఈ ఆన్లైన్ అప్లై చేయడం దీంట్లో మనం ఇక్కడ తెలంగాణ ఖమ్మం జిల్లాలో 7,000 అవ్వడం జరిగింది. ఇప్పుడే చెప్పడం జరిగింది అది. కానీ దీని స్వరూపం ఏంటంటే ఈ 18 కులవృత్తులు అనగాకుండా ఇది 18 చేతి వృత్తులు అనడం. ఈ విశ్వకర్మకు మరి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లను కూర్చోబెట్టి కలెక్టర్ గారు దీని మీద రివ్యూ చేయాలి, దీని మీద సమీక్ష సమావేశం చేయాలి, ఎవరి పాత్ర ఏంది అనే ఉద్దేశంతో